రైట్ రైట్ జయరామ్ గారు. మొత్తం మీద ఏదైతే రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పటికీ కొరగాదు, అంటే కొరగాదు అంటే ముందుకు సాగదు అని అర్థం. దీనికి సంబంధించేదే రైతు కష్టపడి 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి, కానీ ఎందుకు పోవట్లేదు, అసలు రైతు అరిగాపులు కాసి ఎందుకని ఈ యూరియా కొరత సృష్టిస్తున్నారనే అంశాన్ని చర్చించి చూస్తున్నాం కదా. తెలంగాణలో రైతుల గోస, ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతుకే కష్టాలు. దేవుళ్ళు లాంటి రైతుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎందుకని వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం యూరియా కొరతను సృష్టించిందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆపేస్తుందా? ఎందుకని అంటే సాగుబడి ఎన్ని ఎకరాలు ఉంటే ఎంత దిగుబడి వస్తుందని అంచనా ఉంటేనే ఇన్ని ఎకరాలకు ఇన్ని టన్నుల యూరియా, మెట్రిక్ టన్నుల యూరియా కావాలని ఒక అంచనా ఉంటుంది. అంటే అధికారులు ఆచితూచి వ్యవహరించారా, లేదంటే కేంద్రం నుంచి దిగుమతి రాకనే ఆగిపోయిందా? ఎందుకని రైతులకు కష్టాలు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు సార్, నమస్కారాలు. 6 కాలం కష్టపడ్డటువంటి రైతు ఇవాళ రోడెక్కి అధికారుల కాళ్ళు మొక్కుతా ఉంటే, ఇవాళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ తెలంగాణ వైపు చూస్తూ ఇవాళ నిజంగా జై జవాన్ జై కిసాన్ అన్న దానికి నై జవాన్ నై కిసాన్ అనేటువంటి దాన్ని తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ని తప్పకుండా బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా ఎప్పటికప్పుడు నిలదీస్తా ఉన్నారు. వాళ్ళనందరినీ జరుగుతున్నటువంటి అంశాన్ని పరిశీలిస్తా ఉన్నారు. అయితే నేను ఇక్కడ ఏం మాట్లాడుతా ఉన్నాను అంటే, నిజంగా రైతేర్చిన రాజ్యము ఎద్దేర్చిన వ్యవసాయము ముందల పడదు అనేటువంటి సామెత ఉంటుంది సార్. ఇవాళ 6 కాలం కష్టపడ్డటువంటి రైతు ఇవాళ యూరియా బస్తాల కోసం 256 రూపాయలకు వచ్చేటువంటి యూరియా బస్తాని ఇవాళ మార్కెట్లో దళారులు 356 రూపాయలకు 400 రూపాయలకు అమ్ముతున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి దాంట్లో ఇవాళ తప్పకుండా రైతులందరూ కూడా ఇవాళ పోయి ప్రశ్నిస్తా ఉన్నారు, వాళ్ళు నిలదీస్తా ఉన్నారు. కొన్ని దాంట్లో మీరే చూస్తా ఉన్నారు, పడుకొని పొద్దుగానే లేచి వాళ్ళు పోయి ఆడ పడుకునేటువంటి దుస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, కేంద్రం ఏమో ఇప్పటికే అలాట్ చేసిన అనేటువంటి విషయం చెప్తా ఉన్నది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో లేఖలు రాస్తా ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్పి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు రైతు దగ్గరికి పోయి ఇవాళ రైతు కాలు మొక్కినటువంటి వీళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్? ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు, లేదు అనుకుంటే ఇంకొకరు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇద్దరు కూడా వాళ్ళు రోడ్డు పైన ఎక్కినటువంటి వాళ్ళు రైతులే గారు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉంటే ఇవాళ రైతాంగం అంతా కూడా ఇవాళ తప్పకుండా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు వాళ్ళు తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో మేమేందో అనేటువంటి విషయాన్ని చెప్తాము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. అయితే 60% పైన వ్యవసాయేతరకు సంబంధించినటువంటి అవసరం ఉంటాయి కాబట్టి దీనికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసినటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకు కూడా వాళ్ళు అది చేస్తారు అంటే, గతంలో ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు అంచనా వేసుకొని ప్రస్తుతం గత సంవత్సరం వాళ్ళు ఎంత యూరియా వాడినరు, వాళ్ళు విత్తనాలు ఎన్ని వాడినరు, వాళ్ళు గతంలో పంట విస్తీర్ణం ఎంత చేసిండ్రు అనేటువంటి అంచనా వేసుకొని తప్పకుండా వాళ్ళు చేస్తారు. కానీ ఈసారి ఇవాళ ఈ వానాకాలం పంటలో వరి 45,21,000 ఎకరాల విస్తీర్ణం వరి చేసిండ్రు సార్. పత్తి 44,64,000 ఎకరాల వరి పత్తి వేసిండ్రు. ఇతర పంటలు 18,64,000 ఎకరాలు ఇతర పంటలు వేసిండ్రు. ఇంకా కొన్ని పంటలు మామిడి, జామ ఇట్లాంటి పంటలు 9,24,000 అవి వేసిండ్రు. మొత్తంగా 1,18,00,000 ఎకరాలలో ఇవాళ పంట విస్తీర్ణం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. గత సంవత్సరం 66 లక్షల ఎకరాలలో వరేసిండ్రు. మొత్తంగా ఆ రోజు కంటే ఈ రోజు దాదాపుగా 22 లక్షల ఎకరాల వరి విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు ఇయ్యలేకపోతుండ్రు అనేటువంటి విషయాన్ని ఇవాళ ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఒక ప్రశ్న, దాదాపుగా సరే ఇది ఎప్పుడు చేస్తారు అంటే, ఫిబ్రవరి మార్చిలో స్టార్ట్ చేసి ఆగస్టులో పూర్తి స్థాయిలో వాళ్ళు కంప్లీట్ చేస్తారు. సెప్టెంబర్లో కొంతమందికి ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కొంతమందికి.
అంటే నాకు తెలిసి 5 నుంచి 10% లోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వీళ్ళు సెప్టెంబర్ లో తీసుకుంటారు. ఆగస్టు కల్లా మొత్తం కంప్లీట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటది. కాబట్టి ఇవాళ 22 లక్షల ఎకరాల వరి విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా వీళ్ళు ఇవాళ యూరియాని ఇయ్యడానికి వీళ్ళ దగ్గర ఎందుకు వీళ్ళకి చేతనైతే లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఇవాళ 6 కాలం కష్టపడ్డటువంటి రైతు రోడ్డెక్కాల్సినటువంటి దుస్థితి దాపురించిందంటే ఇవాళ వీళ్ళు ఎటుపోతా ఉన్నారు సార్. గతంలో ఎమర్జెన్సీ కాలాన్ని ఇవాళ గుర్తు చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అవగతమైతుంది తెలంగాణ రైతులకు అనేటువంటి విషయాన్ని ఇవాళ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నది సార్. కానీ కేసీఆర్ గారు ఇవాళ ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉంటుండే సార్ అంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు వేర్ టు వేర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం సార్. మనం అన్నం లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది మనం కాదా సార్. ఇవాళ కేంద్రం అలాట్ చేసినటువంటి వాటిని కూడా మీరు ఇస్తలేరు అని అనుకుంటే ఇక ఎటువైపు పోతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ కేంద్రం మనకు అలాట్ చేసింది 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియాని మనకు అలాట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సార్. కానీ ఇప్పటికీ వాళ్ళు ఆగస్టు వరకు వాళ్ళు ఇచ్చినటువంటి అదేంటి అని అంటే 5,30,000 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే ఇచ్చిండ్రు ఈ రాష్ట్ర ప్రభుత్వము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఎంత ఉన్నది అని అంటే 5,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. అంటే మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాక్శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధి మొత్తంగా చూస్తే రైతుల పైన ప్రేమ లేదు కాబట్టి ఇట్లాంటి వ్యవహారం చేస్తా ఉన్నది. నిజంగా దౌర్భాగ్యమైనటువంటి చిట్ సార్. అవి తీసుకపోయి బుక్కరు సార్, దయచేసి అవి తీసుకపోయి బుక్కరు. అవి ఎరువులల్లా వేయాల్సినటువంటి యూరియా పంటలో వేస్తారు కానీ అవి బుక్కరు, వేరే రకంగా కూడా అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఉండరు. ఆధార్ కార్డు ఇస్తే భార్య భర్తకు 2 ఇచ్చి పంపిస్తున్నటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. రైతు ఒకవేళ ఆలోచన చేస్తే నిజంగా ఈ రాజ్యం ని కూడా కూల్చేటువంటి పద్ధతిలో ఉంటది. ఒక్కసారి రైతు తిరగబడితే ఇవాళ ఎట్లాంటి పరిణామాలను ఎదుర్కొంటారో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పవలసినటువంటి అవసరం ఉంటది. రైట్ అండి. మళ్ళీ అరవింద్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కూడా మనతో